సుంకాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రపంచ దేశాలపై విధించిన తాత్కాలిక టారిఫ్ను 10% నుంచి 15% పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్పై అమెరికా సుంకాల ప్రభావం ఎంత? ట్రంప్ తాజా స్టేట్మెంట్పై ఢిల్లీ వర్షన్ ఏంటి? ప్రపంచ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లుబాటు కావని అమెరికా సుప్రీంకోర్టు తేల్చి చెప్పటం, ఇతర దేశాలపై 15% సుంకాలు తాత్కాలికంగా విధిస్తున్నట్లు ట్రంప్ వెంటనే ప్రకటించిన నేపథ్యంలో భారత్పై టారిఫ్లు ఎంత శాతం అనేది చర్చనీయాంశంగా మారింది. భారత్పై విధించిన 50% టారిఫ్ను ఇటీవలే 18% తగ్గించారు ట్రంప్. భారత్ అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత భారత ఉత్పత్తులపై టారిఫ్లు భారీగా తగ్గిపోయాయి. ప్రపంచ దేశాలపై టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టిపారేసిన నేపథ్యంలో ట్రంప్ ప్రకటించినట్లు భారతదేశ ఉత్పత్తులపై 15% తాత్కాలిక సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సాంకేతికంగా చూస్తే భారత్పై 3.5% సుంకాలు అమల్లో ఉన్నాయి. సెక్షన్ 122 కింద ట్రంప్ విధించిన 15% తాత్కాలిక సుంకాలు కూడా కలిపితే మొత్తం సుంకాలు 18.5%కి చేరుకుంటాయి. అయితే దీనిపై అమెరికా వైట్ హౌస్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. భారత్పై మొత్తం సుంకాలు ఎంత అనేది అతి త్వరలో తేలిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపైన 15% తాత్కాలిక సుంకాలు విధించే అవకాశం లేదు. కొన్నింటికి మినహాయింపు ఇవ్వబోతున్నారు. అరుదైన ఖనిజాలు, కరెన్సీ తయారీలో ఉపయోగించే లోహాలు, ఇంధన ఉత్పత్తులు, అమెరికాలో తయారు చేసుకోలేని సహజ వనరులు, ఎరువులు, నారింజ పండ్లు, కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ప్యాసింజర్ వాహనాల విడిభాగాలపై పన్ను ఉండదు. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లుబాటు కావంటూ అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనంతరం ట్రంప్ ప్రకటించిన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ చర్యల వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేస్తున్నామని తెలిపింది. అమెరికా కొత్తగా విధించిన టారిఫ్లు, వాటి ప్రభావాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. అన్ని అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలియజేసింది. ఓవరాల్ గా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు, ట్రంప్ ప్రకటన తర్వాత భారత్పై టారిఫ్లు ఎంత మేరకు ఉంటాయనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే దీనిపై అమెరికా వైట్ హౌస్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.